రచన రెడ్డి గారు, లీగల్గా ఇది చట్ట విరుద్ధంగా చేస్తున్నారు వ్యవహారం అంతా అనేది శ్రావణ్ గారి వాదన, అంతా కరెక్ట్గానే చేస్తున్నాం అనేది ఆది శ్రీనివాస్ గారి వాదన. మీరు విన్నారు ఇంతసేపు, వాళ్ళకే ఎక్కువ టైం కూడా ఇచ్చాను, దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు ఇద్దరు. మీరు చెప్పండి, మీరు ఒక యాజ్ ఏ అడ్వకేట్, బీజేపీ అధికార ప్రతినిధి, ఒక న్యూట్రల్ పర్సన్, మీరు ఇందులో లీగాలిటీ ఏమైనా మిస్ అవుతుందా ఈ కేసులో, మీరు చెప్పండి. అయితే నేను ఆది శ్రీనివాస్ గారు పదే పదే చెప్తున్నది చట్టం పని అది చేసుకపోతుంది, ఇక్కడ బాయస్ లేదు, ఎటువంటి రివెంజ్ పాలిటిక్స్ లేదు అని అనేది నాకు అదే గమ్మత్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈ రోజు గమ్మత్ ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్ పక్కకు పెట్టండి, ద బిగ్గెస్ట్ ఛాంపియన్ cheer leader and defense lawyer of KCR is the Congress party. ఎందుకంటే నాకు నిన్నటి నుంచి నిన్న కాదు 29 నుంచి నాకు పదే పదే నాకు అర్థమైతే లేదు, అంటే వీళ్ళు కావాలని ఇల్లీగల్ గా వెళ్తున్నారా లేకపోతే తెలిసే ఇల్లీగల్ గా వెళ్తున్నారా అని చెప్పేసి. ఎందుకంటే 160 CRPC కింద ఒకసారి ఒక ఇల్లీగల్ ఇన్వాలిడ్ నోటీస్ ఇచ్చిండ్రు, క్లియర్ గా జ్యూరిస్డిక్షన్ లేదు అని అక్కడనే ఫెయిల్ అయిపోయింది. దానికి కేసీఆర్ గారి తరఫు నుంచి డీటెయిల్ గా క్లియర్ గా ఇది జ్యూరిస్డిక్షన్ లేదు, నేను 65 ఏళ్ల కలిగిన పై చెలుకున్న ఉన్నతన్ని, ఇది నా అడ్రస్ అని క్లియర్ గా ఆ రిప్లై లో పంపించండి. నేను మీకు ఇంతకన్నా ముందు 2-3 రోజుల ముందు నేను మాట్లాడినప్పుడు కూడా మీకు చెప్పినాను, 20 ఇండ్లు ఉండని 30 ఇండ్లు ఉండని ఆ మనిషి ఏ ఇంట్లో ఉంటుండో, ఏ ఇంటికి రమ్మంటుండో ఆ ఇంటికే రావాలా 65 ఏళ్ల తర్వాత. నువ్వు ఇవాళ మళ్ళీ అదే ఆ ఇల్లీగల్ ఇన్వాలిడ్ నోటీస్, సరే హోష్ పుడ్స్తాం, ఇంకో నోటీస్ పంపిస్తాడు. ఏంది, మీ ఎలక్షన్ అఫిడవిట్ లో మీకు ఇక్కడనే ఉంది మీ అడ్రస్, అందుకోసం మీరు ఇక్కడికే రావాలా, మాకు చాలా భారీ బందోబస్తున్న ఎలక్ట్రానిక్ సామాగ్రి ఉంది, మేము దాన్ని అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ సిద్దిపేట కాడుకో గజ్వేల్ కాడుకో మేము తీసుకురాలేమంటే, అంటే ఎవరిని పిచ్చోళ్ళు చేయాలనుకుంటుండ్రో నాకు అర్థమైతలేదు. అంటే నాకు యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, యాజ్ అ లాయర్, 20 ఏళ్ళ, దిస్ ఇస్ మై 20th year, 20 ఏళ్ల నుంచి చూస్తున్నా, ఐఎమ్ ఇన్సల్టెడ్ బై దిస్. నువ్వు ఎలక్ట్రానిక్ సామాగ్రి భారీ బర్కం ఉంది, అది మేము అదేంటి హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ లో ఎక్కడికైనా తీసుకురావచ్చు, కానీ కొంచెము 50 కిలోమీటర్ల దూరం ఉన్న ఫామ్ హౌస్ కి తీసుకురాదంటే నాకు అది అర్థం కాలేదు. మళ్ళీ ఇంకో ఇల్లీగల్ ఇన్వాలిడ్ నోటీస్ ఇచ్చారు. అయితే ఇది ఏమైతుందంటే సార్, నేను ఇప్పుడు రియాలిటీలోకి వస్తా, మళ్ళీ ఆ ఇల్లీగల్ ఇన్వాలిడ్ నోటీస్ కి కేసీఆర్ గారు చాలా పకడ్బందీగా, చాలా కరెక్ట్ గా ఒక డీటెయిల్డ్ రిప్లై అలాంగ్ విత్ సుప్రీం కోర్ట్ రీసెంట్ 2025 లో పాస్ అయిన సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఆన్ సెక్షన్ 41A అండ్ సెక్షన్ 160 CRPC అండ్ 179 BNSS మీద డీటెయిల్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అయినాయి. ఆ జడ్జ్మెంట్స్ పెట్టి ఇంకో రిప్లై ఇచ్చిండు. ఇది తప్పు, ఇది నేను పాటించవలసిన అవసరం లేదు, ఐఎమ్ నాట్ ఆబ్లిగేటెడ్ టు రెస్పాండ్ టు దిస్, హౌఎవర్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐఎమ్ కమింగ్ అని చెప్పేసి రెస్పాండ్ చేయడం జరిగింది. ఇక్కడ హీరో ఎవరైనరు, విలన్ ఎవరైనరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. అది ఎవరయ్యారనుకుంటున్నారు మీరు ఎవరయ్యారనుకుంటున్నారు? మీ దృష్టిలో హీరో ఎవరు, వీళ్ళదెవరు? మ్యాథమెటిక్స్, ఇట్స్ సింపుల్ మ్యాథమెటిక్స్. అంటే ఇక్కడ హీరో ఎవరైనరు, విలన్ ఎవరైనరు అందరికి అర్థం లేదు. ఇట్స్ ఇన్సల్టింగ్ టు మీ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇదేనండి సార్, ఇప్పుడు ఏమైతుందంటే లీగలీ నేను మీకు చెప్తా, ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ డిఫెన్స్ లాయర్, చీర్ లీడర్, ఛాంపియన్, బిగ్గెస్ట్ టార్చ్ బేరర్ ఆఫ్ కేసీఆర్ అని ఎందుకు అంటున్నానో ఇనండి. ఇవాళ ఇచ్చిన అంటే క్రిమినల్ లాలో ఏముంటదంటే కళ్యాణ్ గారు, ఫ్రూట్ ఆఫ్ పాయిజనస్ ట్రీ అని ఉంటది. క్రిమినల్ లాలో ప్రతిదీ స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి, ఎందుకంటే ఎవిడెన్స్ బియాండ్ రీజనబుల్ డౌట్ ఉండాలి. ఆ బియాండ్ రీజనబుల్ డౌట్ స్టాండర్డ్స్ మీదనే ఒక కోర్టు ట్రయల్ లో అక్విట్ అయినా చేస్తుంది, కన్విక్ట్ అయినా చేస్తుంది, లేకపోతే ఇంకేమైనా చేస్తుంది. మీకు తెలియదు
ఎన్ని కేసులు ఉన్నాయంటే అంటే వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ అంటే వీళ్ళంటే నేను ఈ గవర్నమెంట్ అంటలేను, ప్రాసిక్యూషన్ అంటున్నా. ప్రాసిక్యూషన్ చేసిన ఇన్వెస్టిగేషన్ తప్పిదాలు, ప్రొసీజరల్ వైలేషన్స్, ప్రొసీజరల్ షార్ట్ సర్క్యూటింగ్ తోని ఎన్ని కేసెస్ పోయినాయో నాకు తెలుసు. అంటే ఒక సగటు అడ్వకేట్ కి తెలుస్తాయి. అవే మేము వాడుకుంటాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ జరిగిన 160 సిఆర్పిసి కింద జరిగిన రిటర్న్ స్టేట్మెంట్ రేపు ఒక ట్రయల్ లో ఎంత వరకు నిలుస్తుందో నాకు తెలుసు సార్. ఎంతవరకు కళ్యాణ్ గారు, హలో చెప్పండి సారీ, ఎంతవరకు నిలుస్తుందో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్ అంటే ఇక్కడ నోటీస్ ఇర్రెగ్యులర్, నోటీస్ ఇన్వాలిడ్, ప్రొసీజరలీ దానికి బ్యాకప్ గా 2 రిప్లైలు ఉన్నాయి. అడ్రస్ పిన్ కోడ్ తో కూడిన రెస్పాన్స్ ఉంది. అయినా కానీ మీరు ఒక ఇన్వాలిడ్ నోటీస్ మీద మీరు 160 స్టేట్మెంట్ తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారంటే ఇట్ ఎండ్స్ అప్ బీయింగ్ ద ఫ్రూట్ ఆఫ్ పాయిజనస్ ట్రీ. సో కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ ని ఓ కొలిక్కి తీసుకురావాలనుకుంటున్నారా లేకపోతే కేసీఆర్ మీ పాయింట్ అర్థమైంది. ఆది శ్రీనివాస్ గారు ఇలా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. రచన గారు చెప్పినా, శ్రావణ్ గారు మాట్లాడినా, ఇన్ జనరల్ పబ్లిక్ పర్సెప్షన్లో కూడా ఏంటంటే 2 ఏళ్ళుగా కూడా ఫోన్ ట్యాపింగ్ ఇదే చర్చ. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఒక ఆమె వచ్చి ఇంటెల్లుడు ఫోన్ ట్యాపింగ్ అంటది, ఇంకొకరు మా ఫోన్ అని ఎవరికి వాళ్ళు ట్యాపింగ్ అంటారు. అసలు ట్యాపింగ్ అయింది వాళ్ళకి ఎలా తెలిసిందనే సందేహం జనంలో ఒకటి. 2వ పాయింట్ రచన గారు చెప్పిన లీగల్ పాయింట్లలో కేసీఆర్ని ఇక్కడ ఫామ్ హౌస్లు ఉంటాను, నాకు మీరు ఎలాంటి నోటీస్ అని తెచ్చుకోండి, ఏమన్నా చేయండి అనేది ఒక లెటర్ రాశారు. ఆయన పిన్ కోడ్ కూడా ఇచ్చి ఒక అడ్రస్తో లెటర్ రాస్తే అక్కడ ఇవ్వకుండా ఇక్కడ వచ్చి అంటించారు. అది ఇల్లీగల్ అనేది రచన గారి